ఇందాక చెప్పేది చెప్పండి. ఇందాక ఏదో అడిగారు కదా! అదే సార్. ఇప్పుడు సపోజ్ మాక్సిమం అంటే లైక్ ఏషియన్ పెయింట్స్ సపోజ్ ఒక 4,000 కొన్నాం సార్. లాస్‌లోనే కొన్నాం. 4,000 లాస్‌లో ఉన్నప్పుడే. హ్మ్. యాస్ ఆఫ్ నౌ సపోజ్ ఒక 500 షేర్‌లో ఏమో కొన్నాం సార్. హ్మ్. కొంటే మీరు ఎగ్జాంపుల్ 2 మంత్స్ సంథింగ్ ఏదో హోల్డ్ పెడతా అన్నట్టుగా అంటున్నారు కదా! అవునండి. ఈ 2 మంత్స్ లోపు సపోజ్ ఆఫ్టర్ 1 మంత్ ఆ షేర్ ప్రైస్ అనేది 4,000 నుంచి ఒకేసారి 2,000 పడిపోయింది. ఓకే. దాన్ని మళ్ళీ రీచ్ అవ్వడానికి ఎట్లైనా కనీసం సపోజ్ 3, 4 మంత్స్ పైన పట్టింది సార్. ఎగ్జాంపుల్ అనుకుందాం. ఓకే. దెన్ హౌ ఐ విల్ గెట్ ద ప్రాఫిట్? ఓకే. సో, ఇక్కడ మీరు మీరు 50% ఆల్మోస్ట్ అంటే ఎక్కువగా పడిపోతే దాన్ని రికవరీ చేసుకోవడానికి మనకి టైం పడుతుంది కదా అంటున్నారు. ఓకే. హ్మ్. హ్మ్. ఫస్ట్ థింగ్ మనం ఎక్కడైతే ఇది హై ప్రైస్ అని బిలీవ్ చేస్తామో, దాన్ని హ్మ్. ఆ ప్లేస్‌లో మనం బై చేయమని. ఓకే. మనము ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ నేననుకున్న ఒక 2000 ప్రైజే అండర్ వాల్యూకే మనం కొన్నాం. అండర్ వాల్యూ అని నేను చెప్తున్నాను. ఆ ప్రైస్‌కే మనం ఓకే. కొన్నాం. ఓకే. ఇక్కడ హ్మ్. ఇన్ కేస్ కరోనా లాంటి టైమొచ్చింది. అన్ని బిజినెస్ షట్ డౌన్ అయినాయి కాబట్టి సేల్స్ ఉండవు. ఇండైరెక్ట్‌గా ప్రాఫిట్ ఉండదు. ప్రాఫిట్ ఉండదు కాబట్టి స్టాక్ ప్రైస్ కూడా మూవ్ అవ్వదు. ఈవెన్ మనం అనుకున్న అవును సార్. ప్రైస్ కూడా సమ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ద్వారా డౌన్ అయిపోయిందండి. హ్మ్. ఓకే. హ్మ్. అది మేబీ హ్మ్. మీరంటే 1000 వెళ్ళింది. ఓకే. అవును సార్. హ్మ్. 1000కి హ్మ్. వెళ్ళిపోయింది. ఇక్కడ నా హ్మ్. కాన్ఫిడెన్స్ ఏంటి అనంటే, ఎప్పుడైతే అది హ్మ్. రికవరీ స్టార్ట్ అవటం హ్మ్. స్టార్ట్ చేస్తుందో, దాని యొక్క హ్మ్. ఇంపాక్ట్ చాలా స్పీడ్‌గా ఉంటుందండి. మేబీ మీరన్నట్టే పోనీ అంటే ఒక 4 మంత్స్ టైం పట్టిందనుకోండి. ఓకే. హ్మ్. దీని యొక్క ఇంపాక్ట్ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. అంటే మనం యాక్చువల్‌గా అక్కడ ఓకే. నేను ఇక్కడ 10% రిటర్న్ అంచనా వేస్తున్నాను అని మనం అనుకుని 2000 ఇన్వెస్ట్ చేసాం. బట్ కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ హ్మ్. డౌన్ అయిందనుకోండి. మనకి ఈ హ్మ్. 1000 నుంచి మూవ్ అయినప్పుడు స్టాకు మనం ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేసామో 10% రిటర్న్ ఆల్‌మోస్ట్ అక్కడి నుంచి మనకి 30% రిటర్న్ ఇచ్చేస్తుందన్నమాట. అంటే స్టాక్ ప్రైజెస్ ఎప్పుడైతే డౌన్ అవుతాయో ఆ హ్మ్. ప్రైస్ డౌన్ అయిన హ్మ్. దగ్గర నుంచి స్పీడ్‌గా మూవ్ అవ్వటం అనేది డబుల్, త్రిబుల్ ప్రాఫిట్స్ ఇస్తుందన్నమాట. యాక్చువల్‌గా మనకు హ్మ్. అలాంటి స్టాక్సే కావాలి. మీరు రిటర్న్ అనేది మీరు 3 మంత్స్‌కి ఏదైతే నేను పీరియడ్ చెప్పానో దాని వరకు చూస్తున్నారు మీరు. కానీ నేననేది ఏంటి అనంటే హ్మ్. ఇన్ కేస్ ఆ అదే చ సార్. మామూలుగా లాంగ్ చెప్పండి సార్. ఇన్ కేస్ దాంట్లో గనక మనం రికవరీ అవ్వకలేకపోతే అంటే మాక్సిమం 100కి 90% అలా జరగదు. కానీ 10% ఏంటి అనంటే కొన్ని ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ అయితే మనం కంట్రోల్ చేయలేం కాబట్టి కొన్ని ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ జరుగుతూ ఉంటాయి. అది కూడా ఎప్పుడో ఒక 5 ఇయర్స్‌కో, 10 ఇయర్స్‌కో ఒకసారి జరుగుతూ ఉంటుంది. కానీ నేననేది ఏంటంటే హ్మ్. అలా హ్మ్. జరగటమే మంచిదంటున్నాను. అలా జరగటమే మంచిదంటున్నాను. ఆహాహా! ఎందుకు ఓకే. ఓకే. మంచిదంటున్నానంటే ఓకే. మనకి ఇక్కడ స్టాక్ అనేది కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మీరు ఈ 2000 దగ్గరే ఇన్వెస్ట్ చేశారు. అనుకోకుండా 1000కి పడిపోయింది. హ్మ్. ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేయండి. ఓకేండి. ఓకే. హ్మ్. 1000 దగ్గర మీరు ఇన్వెస్ట్ చేయండి. అండర్ వాల్యూ పడిపోవటం అనేది మనకి చాలా, చాలా, చాలా ప్లస్ పాయింట్ అండి. ఎందుకంటే హ్మ్. హ్మ్. మీరిక్కడ ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ పర్ ఇయర్‌కి నాకు 20% రిటర్న్ కావాలి అని అనుకున్నారు. కానీ ఇలాంటి హ్మ్. స్టాక్స్ మనకి దొరికితే ఆ ఒక్క ఇయర్‌లోనే మీరు 60-70% రిటర్న్ అనేది మీరు ఈజీగా గెయిన్ అయిపోతారు. హుహు. 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 ఈజీగా గెయిన్ అయిపోతారు. దీనికి ఇంకా కొన్ని ఆ! ఆల్టర్‌నేటివ్స్ కూడా నేను చెప్తానండి. అదేలే ఇలాంటి సార్. ఓకే. అర్థమైంది. అంటే మీరు ఏదైతే క్వెషన్ చేస్తున్నారో దానికొక ఆప్షన్ చెప్తాను. యాక్చువల్‌గా ఇక్కడ హ్మ్. 6 స్టెప్స్ నేను చెప్పాను గదా! ఇంకొక సెవెంత్ స్టెప్ ఉంది. ఆ సెవెంత్ స్టెప్ సెవెంత్ స్టెప్. చెప్తాను. యాక్చువల్‌గా ఓకే చెప్తాను. సార్. కరోనా అనేది వచ్చిందండి. హ్మ్. కరోనా అనేది వచ్చింది. అంటే నేనెందుకు కాన్ఫిడెంట్‌గా ఉన్నాను? గ్యారంటీ ఏంటి? ఇప్పుడు మనకి ప్రాఫిట్ వచ్చిన గ్యారంటీ ఏంటంటే దానికొక ఆల్టర్‌నేటివ్ చెప్తాను. కరోనా లాంటి ఓకే సార్. ఇంపాక్ట్ ఏదైనా వచ్చినప్పుడు ఏషియన్ హ్మ్. పెయింట్స్ ఓకే. అది మార్కెట్‌లో ఎక్కువ షేర్ ఉంది కాబట్టి అది ఆల్‌మోస్ట్ బ్యాంక్రప్ట్‌కి వెళ్ళదు. ఓకే అండి. దివాలా తీసే పరిస్థితికి ఓకే. వెళ్ళదు. కానీ హ్మ్. దీని కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న కంపెనీస్ హ్మ్. మేబీ కెరోలాక్ అనో, బర్గర్ పెయింట్స్ బెర్జర్ టైప్.
అలాంటి కంపెనీస్ ఉమ్, ఏవైతే ఉన్నాయో అక్కడ మనం ఉమ్, ఆర్బిట్రాజ్ అనే ఒక స్ట్రాటజీ ప్లాన్ చేయొచ్చు. ఆర్బిట్రేజ్ ఓకే. ఉమ్, ఏంటి? ఆర్బిట్రేజ్ అంటే ఏంటి అంటే ఈ చిన్న చిన్న కంపెనీస్ ఉన్నాయి కదా, ఈ చిన్న కంపెనీస్ ఉమ్, కంపెనీ కొనేస్తుందండి. ఓకే, ఓకే. చిన్న కంపెనీస్ పెద్ద కంపెనీ కొనేస్తుంది. ఓకే, చిన్న కంపెనీ పెద్ద కంపెనీ కొనేస్తే మనకేంటి ప్రాఫిట్, వాళ్ళకి వస్తుంది గెయిన్ అని అనుకోవద్దు. అక్కడ ఒక స్ట్రాటజీ ఉంటుంది, చెప్తాను. ఇక్కడ ఫర్ ఉమ్, ఎగ్జాంపుల్ ఏషియన్ పెయింట్సే ఉంది. ఈ ఉమ్, పెయింట్స్ ని కొనేస్తుంది. ఎందుకంటే ఇది కరోనా వల్ల ఏంటి అని అంటే దాని యొక్క ఎక్స్పెన్సెస్ మీట్ అవ్వలేక బ్యాంక్రప్ట్కి వెళ్ళిపోయింది. ఆ కంపెనీని అమ్మేస్తుంది. ఎవరికి? ఏషియన్ పెయింట్స్. ఉమ్, వీళ్ళు ఉమ్, ఏషియన్ పెయింట్స్ కన్ఫర్మ్ చేసి మేము పర్ షేర్ ఏంటి బర్గర్ షేర్ ని మేము ఫర్ ఎగ్జాంపుల్ 1500కి మేము కొంటాము అని వాళ్ళు అనౌన్స్మెంట్ ఇస్తారండి. అగైన్ ఉమ్. ఖచ్చితంగా వాళ్ళ షేర్ హోల్డర్స్ కి వాళ్ళు ఖచ్చితంగా డిస్క్లోజ్ చేయాల్సిందే. ఎవరికి బర్గర్ పెయింట్స్ లో షేర్ హోల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళ వాళ్ళకి అర్థమైంది సార్. షేర్ ని మేము ఇంత కొంటామని చెప్పి డిస్క్లోజ్ చేస్తారు. మెర్జర్ ఉమ్, ఇప్పుడు మనకి ఉమ్, మార్కెట్ బర్గర్ షేర్ 1200కి దొరుకుతుంది అనుకోండి. ఉమ్, మార్కెట్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏదైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా మన జెరోదానో లేదంటే ఏంజల్ వన్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా మనం కొంటాం కదా, అక్కడ మనకి ఉమ్, 1200 దొరుకుతుంది అనుకోండి. ఎగ్జాక్ట్లీ ఉమ్. మీరు 1200 కొనేస్తే కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపల మనకి 300 ప్రాఫిట్ మనకి పర్ షేర్కి మిగులుతుంది. అంటే ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. రిటర్న్ మనకు వచ్చేస్తుంది. అది గ్యారంటీ, విత్ గ్యారంటీ. కానీ ఓకే, ఎప్పుడు కొనాలి? రూమర్స్ వచ్చినప్పుడు కాదండి. ఓకే, రూమర్స్ ఓకే. మళ్ళీ అది కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు రిలయన్స్ అంబానీ పలానా ఏంటి కంపెనీ పేరు గుర్తురావట్లేదు, ఎల్ఎన్టీ కంపెనీని కొనేస్తున్నాడు అని రూమర్ వచ్చినప్పుడు కాదు. ఉమ్, ఉమ్, రూమర్స్ ఉమ్, కూడా ఉమ్. కావాలని స్ప్రెడ్ చేస్తారండి కంపెనీస్ లో. అది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఓకే. ఇప్పుడు ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళే, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎల్ఎన్టీ కంపెనీ రియల్ ఎల్ఎన్టీ కంపెనీ అని కాదు. కొన్ని కంపెనీస్ వాళ్ళు కావాలని వాళ్ళ షేర్ ప్రైస్ పెంచుకోవడానికి, ఇదిగో పలానా కంపెనీ మా దగ్గర కొనేస్తుంది 1500కి ప్రామిస్ చేసింది అని చెప్పారు అనుకోండి. ఉమ్, అందరు షేర్ హోల్డర్స్ ఏం చేస్తారు? 1200కి మార్కెట్ లో దొరికితే కొనేస్తారు. ఎందుకు? వాళ్ళు అర్థమైంది సార్. కొనుక్కున్నారు కదా, ముందు మనం 1200 కొని దాచిపెట్టుకుందాం, మనకి 300 ప్రాఫిట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత జరగకపోతే ఉమ్, ఈ 1200 పడిపోవచ్చు. ప్రైస్ కాస్త 900కి వెళ్ళిపోతుంది. ఉమ్. మన ఇన్వెస్ట్మెంట్ ఆ 900 దగ్గర కొనాలి మనం. 900 దగ్గర మన పొందాలి. ఇంకోటి ఏంటి ఉమ్, అంటే కన్ఫర్మ్ అయినప్పుడేనండి. అంటే కరోనా లాంటి ఇంపాక్ట్ వచ్చినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ చాలా వచ్చినాయి. అంటే మనం ఒకటి మార్కెట్ అనేది రైజింగ్ లో ఉన్నప్పుడు కొనొచ్చు. ఈవెన్ ఉమ్, డౌన్ ఫాల్ లో ఉంది, కరోనా వల్ల లాసెస్ ఉన్నాయి, సిచ్యువేషన్ బ్యాడ్ గా ఉంది అన్నా సరే మనం ప్రాఫిట్స్ తెచ్చుకోవచ్చు. ఎలాగా అంటే ఈ ఆర్బిట్రేజ్ అనే స్ట్రాటజీ ద్వారా. ఎందుకంటే పెద్ద కంపెనీలన్నీ చిన్న కంపెనీని ఆ సిచ్యువేషన్ లో కొనేస్తాయి. కొనేసేటప్పుడు వాళ్ళు సార్. అనౌన్స్మెంట్ కన్ఫర్మ్ చేసుకుంటారు. ఏదో మీ పలానా కంపెనీ కొనేసాము ఈ ప్రైస్ కానీ అనౌన్స్ చేస్తారు. ఈ ప్రైస్ కానీ అనౌన్స్ ఉమ్, చేసి టోటల్ గా వాళ్ళ షేర్స్ అన్ని గ్యాదర్ చేయడానికి కొంత పీరియడ్ ఉంటుందండి. 1 ఇయర్ అలా పీరియడ్ ఉంటుంది. ఈ 1 ఇయర్ ఓకే. టైంలో మనం ఈ 1200కి కొంటే చాలు, మనకి ఆ ప్రాఫిట్ అనేది వచ్చేస్తుంది. ఉమ్, మనకి ఆ ప్రాఫిట్ అనేది వచ్చేస్తుంది. అంటే మార్కెట్ ఎలాగైనా ఉండనివ్వండి, అది బ్యాడ్ సిచ్యువేషన్ మనకి మంచిదే, రైజింగ్ సిచ్యువేషన్ మనకి మంచిది. ఓకే. ఈ స్టేబుల్ గా ఉంటే. ఆర్బిట్రేజ్ అనేది ఏంటంటే అండి, షార్ట్ టర్మ్ కింద మనకి యూజ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మీరు చేసేది స్వింగ్ ట్రేడింగ్ సార్? స్వింగ్ ట్రేడింగ్ కాదండి. స్వింగ్ ట్రేడింగ్ ప్రైస్ తగ్గినప్పుడు కొనటం, పెరిగినప్పుడు అమ్మేయటం అలా కాదు. అసలు ఓకే సార్. ఓకే. దానికి సంబంధం లేదు. ఉమ్, స్వింగ్ ట్రేడింగ్ అనేది మనకి డైలీ ఏంటి అని అంటే అది మనకి ఉమ్, ఇంట్రాడేకి వాటికి వాళ్ళు యూజ్ చేస్తారు. మనం ఆ టైప్ లో ఉమ్. చేయట్లేదు. మనం అన్ని ఓకే, లాజికల్ ఓకే. తెలుసుకొని మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. స్వింగ్ ట్రేడింగ్ అనేది ఇంట్రాడే, ప్రైస్ తగ్గిపోయినప్పుడు ఓకే, ఓకే. కొన్ని స్ట్రాటజీస్ అప్లై చేసి అది తక్కువ ప్రైస్కి వచ్చింది మనం కొనేద్దామని ఆ రోజే వచ్చేస్తాయి మనకి ప్రాఫిట్స్ అనుకొని ఒక స్పెక్యులేషన్ తో మనం ఇన్వెస్ట్ చేస్తాం. అది కాదు, అది కానీ అది కాదు. మార్కెట్ ఓకే సార్. కండిషన్ ఓకే. ప్రకారం చూసుకొని మార్కెట్ బ్యాట్ ఇప్పుడు కరోనా లాంటి ఇంపాక్ట్ వచ్చిన బ్యాడ్ సిచ్యువేషన్ అంటే మనం అక్కడ అప్లై చేయాల్సిన స్ట్రాటజీ ఆర్బిట్రేజ్. పెద్ద కంపెనీస్ చిన్న ఓకే సార్. కొనేస్తాయి. ఏదైతే యాక్చువల్ గా రియల్ గా జరిగిందో, రూమర్ కాకుండా, గాసిప్స్ ఉమ్, కాకుండా. ఇప్పుడు మనకి న్యూస్ ఉమ్, పేపర్ వచ్చిందని ఆ న్యూస్ పేపర్ వచ్చేసి నువ్వన్నీ కొనేయాలి అని కొనకూడదు.
ఎవరైతే ఆ కంపెనీ మెయిన్ మేనేజ్మెంట్ ఉంటుందో వాళ్ళు డైరెక్టర్స్ చెప్తారు, మీ పలానా కంపెనీ కొంటున్నాము, ఈ ప్రైస్ కి అగ్రిమెంట్ అయిపోయింది అని చెప్పేసి అగ్రిమెంట్ చూపిస్తారండి. ఆ అగ్రిమెంట్ ఓకే సార్. తర్వాత అప్పుడు మనం కొనాలి. అప్పుడు మనకి గ్యారంటీ అనేది ఉంటుంది మన ఇన్వెస్ట్మెంట్. లేదా రూమర్ వచ్చింది, అర్థమైంది. రూమర్ మీద మనం కొన్నాము, గాసిప్స్ మీద కొన్నాము, లేదా న్యూస్ పేపర్ లో నేను చూశాను అందుకే కొన్నాను అనుకుంటే కనుక అది 50-50 ఛాన్స్. ఇంకా దానికి మనం గ్యారంటీ చెప్పలేము. ఇక మన బయట అర్థమైంది సార్. మనకి బాగుందంటే వస్తాయి, లేదంటే ఇంకా లేదంటే. అది ఏమి అర్థమైంది సార్. ఇప్పుడు అర్థమైంది. మీరు రిలయన్స్ షేర్ అన్నారు కదా, అది అప్రాక్సిమేట్లీ 2000 నుంచి ₹15 పడిపోయిందండి. అవును సార్, అది రిలయన్స్ పెట్రోకెమికల్స్. ఎగ్జాక్ట్లీ అండి. అది కూడా అప్పుడు కూడా ఏంటంటే ఈ కంపెనీ షేర్స్ ని వేరే కంపెనీ కొనేస్తుంది ఈ ప్రైస్ కి అని చెప్పి డ్రాప్ వచ్చింది. అలాంటివి కొంటే ఇదిగో ఇలాంటి లాసెస్ అవుతాయి. ఇప్పుడు అదే అనిల్ అంబానీకి బాగా డెట్స్ ఉన్నాయని చెప్పి అప్పట్లో పడిపోయింది షేర్. అది ఇప్పటికీ హలో రవి గారు, నా వాయిస్ ఓకేనండి? ఓకే సార్. ఓకే సార్, వినపడుతుంది సార్. చెప్పండి సార్. చెప్పండి. అది ఇప్పటికీ పెద్దగా పెరగలేదుగా, ₹29 సంథింగ్ అలాగానే ఉంది. మరి అది గుడ్ కంపెనీయే కదా. గుడ్ కంపెనీ అంటే దానికి ప్రాఫిట్స్ లేవు కదండి. ప్రాఫిట్స్ లేవు. ప్రాఫిట్స్ ఉంటే ఏదైనా గుడ్ కంపెనీ, ప్లస్ కామన్ మ్యాన్ కి అది అవైలబిలిటీలో ఉండాలి. నెక్స్ట్ ఇయర్ దాని యొక్క పొటెన్షియల్ సేల్స్ ఉండాలి. ఆ బ్రాండ్ నేమ్ అనేది కస్టమర్స్ కి అలవాటు పడాలి, కస్టమర్స్ కి గుర్తుండాలి, అది డెట్ ఫ్రీగా ఉండాలి, దాని మేనేజ్మెంట్ అదేలే సార్. ఓకే. ఆన్ అన్ యావరేజ్ అబవ్ యావరేజ్ కన్నా రిటర్న్స్ తెప్పించేటట్టు ఉండాలి. ఈ కండిషన్స్ అన్ని లేకుండా గుడ్ కంపెనీ ఎలా అవుతుందండి? అదేలే సార్. ఓకే. ఓకే. అది మన గుడ్ కంపెనీ అని అంటే మనం అది ఒక రూమర్ ని బట్టి మనం నమ్ముతున్నాం అండి. ఓకే. ఓకే. అనిల్ అంబానీ అంటే 1,00,000 కోట్లు వస్తుంది, ఇంకేంటి ఈ కంపెనీ వాల్యూ డబుల్ అయిపోతుంది, త్రిబుల్ అయిపోతుంది, ఒక ఇల్యూషన్ లోకి వెళ్ళిపోతున్నాం మనం. ఒక అవును. 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 అనిల్ అంబానీ అంటే ఏంటి, 1,00,000 కోట్లు ఉన్నాయి అని కాస్తే ఈ షాక్ ప్రైస్ పెరగదా ఏంటి? పెరగదు. అవును సార్. 1,00,000 కోట్లు ఉన్నాయని 10,00,000 కోట్లు ఉన్నాయని ఏ స్టాక్ ప్రైస్ పెరగదు. దానికి లాభాలు ఉన్నాయి, నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూగా ప్రాఫిట్స్ వస్తాయి, ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయి, అది డెట్ ఫ్రీగా ఉంది, ఆ బ్రాండ్ నేమ్ ఉంది ఆ కంపెనీకి, అది కామన్ మ్యాన్ కి అవైలబిలిటీలో ఉంది ఆ ప్రొడక్ట్, అంటే దాని సేల్స్ అనేది ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి. ఇవన్నీ ఉంటేనే ఆ అర్థమైంది సార్. అర్థమైంది. profit పెరుగుతుంది. మనం ఇవన్నీ ఓకే. ప్రతి స్టాక్ లో అనలైజ్ చేయాల్సిందేనండి. ప్రతి ఓకే సార్. ఓకే. ఓకే. లాస్ట్ ఒక 7th స్టెప్ అండి. నేను ఇందాక చెప్పండి సార్. 7th స్టెప్ ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్ అండి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏషియన్ పెయింట్స్ ఈ 5,500 ప్రాఫిట్, 5,500 కోట్లు లాభం వచ్చింది. చాలా చాలా ప్రాఫిట్ రావటం అనేది చాలా గ్రేట్. కానీ ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఈ లాభాన్ని తీసుకెళ్లి దాని యొక్క మిషనరీ రిపేర్లకి లేదా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి ఖర్చు పెట్టేస్తుంది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ సేల్స్ పెంచుకోవడానికి. అది వచ్చిన లాభాలు మొత్తం దాని రీసెర్చ్ కి, దాని ప్రొడక్ట్ కొత్త డిజైన్ తయారు చేయడానికి, లేదా కొత్త ఇన్నోవేషన్ ప్రొడక్ట్ తయారు చేయడానికి ఖర్చు పెట్టేస్తుంటే ఆ కంపెనీ అనేది గ్రోత్ ఆల్మోస్ట్ నిల్ దగ్గరే ఉంటుందండి. అంటే లాస్ట్ 10 years దగ్గర 2,000 దగ్గర ఉందనుకోండి 10 సంవత్సరాల క్రితం, అవును సార్. ఇప్పుడు కూడా 2,000 దగ్గరే ఉంటుంది. కంపెనీ పడిపోదు, ఎందుకంటే దాని సేల్స్ ఉన్నాయి కాబట్టి, కానీ గ్రోత్ అవ్వదు. ఎందుకంటే దానికి వచ్చిన లాభాలన్నీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఇన్స్టిట్యూట్ ఉందండి, నేను నాకు ఇన్కమ్ వచ్చింది, నాకు వచ్చిన ఇన్కమ్ వల్ల కంప్యూటర్ రిపేర్లకే పెట్టేస్తున్నాను అనుకోండి, దాని మెయింటైన్ కొత్త దాని యొక్క రిపేర్స్ కానీ, కీబోర్డ్స్ కి, మౌసెస్ కానీ, లేదా టేబుల్ ఫర్నిచర్ కానీ ఇన్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి, నేను ఎలా గ్రోత్? సేల్స్ ఉన్నాయి, ఆ సేల్స్ మీద ప్రాఫిట్ వస్తుంది, కానీ ఆ ప్రాఫిట్ అనేది నేను ఇంక్రీజ్ చేసుకోలేను. ఎందుకంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి నా ఖర్చులన్నీ అయిపోతున్నాయి కాబట్టి. ఓకే. ఓకే. అంటే ఆ స్టాక్ ప్రైస్ మీరు కొన్ని స్టాక్స్ అబ్జర్వ్ చేయండి, 10 years బ్యాక్ ఎంత ఉందో ప్రైస్, కరెంట్ ఇయర్ లో కూడా అంతే ఉంది. దాని రీజన్ ఏంటి అంటే వచ్చిన లాభం మొత్తం కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద పెట్టేస్తుంది. ఎప్పుడు ఇలాంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టాల్సి వస్తుంది అంటే ఆ ప్రొడక్ట్ కి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది అవసరం. అంటే కస్టమర్స్ ఎక్కువగా అండి వాళ్ళ యొక్క టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ అనేది మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు అవును సార్, అర్థమైంది. అంటే నెక్స్ట్ ఇయర్ వేరే కొత్త మోడల్ కావాలి, అది కారు లేదంటే మొబైల్స్ ఇండస్ట్రీస్ లో ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది.
అవును సార్. అవును. అవును. కొత్త వెర్షన్ ఏదైనా వచ్చిందా, కొత్త ఫీచర్స్ వచ్చినాయి. ఎందుకంటే ఇంక పాత మోడల్ వాళ్ళకి నచ్చదు. అర్థమైంది సార్. అవును. అలాంటి హ్మ్. స్టేజ్‌లో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే హ్మ్. వాళ్ళు వచ్చిన ప్రాఫిట్ అంతా ఎక్కువగా ఈ రీసెర్చ్‌కి, ఈ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌కి ఖర్చు పెట్టేస్తూ ఉంటారు కంపెనీ అనేది. అప్పుడు షేర్ హోల్డర్స్‌కి అర్థమైంది. లాభాలుండవు. ఆ స్టాక్ ప్రైస్ అనేది 2%, 4% ఎవ్రీ ఇయర్ గ్రోత్ అవుతూ ఉంటుందన్నమాట. హ్మ్. 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 సో, ఈ 7 స్టెప్స్ దేనికి నేను చెప్పినయి దేనికి అంటే రైజింగ్ మార్కెట్ అప్పుడన్నమాట. హుహుహు. మార్కెట్ అనేది హుహు. బాగుంది. దాని యొక్క సేల్స్ బాగున్నాయి అని అన్నప్పుడు. హ్మ్. ఇన్ కేస్ బ్యాడ్ మార్కెట్ అనుకోండి. హ్మ్. మార్కెట్ కరోనా లాంటి ఇంపాక్ట్ అవ్వచ్చు. వేరే అదర్ హ్యూజ్ ఎకానమీ ఇంపాక్ట్ అవ్వచ్చు. అక్కడ మనం అప్లై చేసేది ఏంటి అంటే ఆర్బిట్రేజింగ్. ఏవైతే పెద్ద కంపెనీస్ ఓహ్! చిన్న కంపెనీస్‌ని కొనేస్తూ హ్మ్. ఉంటాయో, ఆ మిగిలిన హ్మ్. మార్జిన్ అనేది మనం గెయిన్ ఇన్ అవ్వచ్చన్నమాట. మార్కెట్ ఏ ఓకే. కండిషన్ ఉన్నా సరే, మనం కంటిన్యూ‌గా మన ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి ప్లానింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అందులో డౌటే లేదు. ఓకే సార్. ఆహా! అందులో ఎలాంటి డౌటే హుహుహుహు. లేదు. బ్యాడ్ మార్కెట్ అయినా, గుడ్ మార్కెట్ అయినా. కాపోతే ఓకే. అక్కడ కొంచెం ఆ పర్టిక్యులర్ కంపెనీ గురించి ఇన్ డీటెయిల్‌గా తెలుసుకోవాలండి. మీకిక్కడ 7 స్టెప్స్ చెప్పాను కదా! ఆ 7 స్టెప్స్ హ్మ్. మనం క్లియర్‌గా తెలుసుకుంటే చాలండి. ఏ కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలో తెలిసిపోతుంది. కానీ ఏ ప్రైస్‌కి కొనాలి? ఏషియన్ పెయింట్స్ మంచి కంపెనీయే. అది వెల్ అండ్ గుడ్ హ్మ్. కంపెనీయే. ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్‌లో 3500కి ఉందనుకోండి. కొనేయచ్చా? హ్మ్. నో. కొనకూడదు. పోనీ ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్‌లో 2950కి ఉంది. కొనేయచ్చా? మేబీ. కొనకూడదు. 2500కి హ్మ్. ఉంది. కొనేయచ్చా? కొనొచ్చు. ఇది ఎలా చెప్తున్నాం? అవును. ఇది తక్కువ ప్రైస్ అని మనం ఎలా గ్యారంటీ ఇస్తున్నాం? అంటే మనకి ఇక్కడ 3500 కన్నా 2900 తక్కువ. 2900 కన్నా 2500 తక్కువ. కాబట్టి 2500 కొనేద్దాం. మరి రేపు అది 2000కెళ్ళిపోతే మన పరిస్థితేంటి? అవ్ అవును సార్. అవును. అవును. కాబట్టి అది గుడ్ కంపెనీ అని తెలుసుకోవడం ఒక ఎత్తయితే, దాన్ని వాల్యూ చేయటం ఒక ఎత్తండి. దీనికి నేను కొన్ని స్ట్రాటజీస్ అవి ఉన్నాయి. ఒక నిమిషం చూపిస్తాను. ఓకే సార్. ఆ! ఓకే. ఇక్కడ నేను ఎక్సెల్‌లో ఆహ్, కొన్ని ఫార్ములాస్ కింద నేను నోట్ చేసి నేను రాసుకున్నాయండి నా ఓన్‌గా. ఓకే. నిజం మనం ఎప్పుడైనా అండర్ వాల్యూలో ఉన్నా, ఓవర్ వాల్యూలో ఉందా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనకి కావాల్సింది బుక్ వాల్యూ అన్నమాట. బుక్ వాల్యూ అంటే ఏంటి అనంటే, మనం ఏ ప్రైస్ పెట్టయితే ఇనీషియల్‌గా ఒక కంపెనీ ఫండ్స్ ఐ మీన్ షేర్స్ రిలీజ్ చేసిందో, ఎవ్రీ ఇయర్ హ్మ్. దానికి ఎంత అమౌంట్ యాడ్ చేస్తుండో దాన్ని బుక్ వాల్యూ అంటారు. నేనొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక ల్యాండ్‌కి గవర్నమెంట్ వాల్యూ వేరుంటుంది. మార్కెట్ వాల్యూ వేరుంటుందండి. రెండిట్లో కొన్ని డిఫరెన్స్ ఏంటి? ఒక స్థలానికి అవును గవర్నమెంట్ సార్. వాల్యూ ఉంటుంది. కానీ బయట రియల్‌గా చూస్తే మార్కెట్ వాల్యూ వేరుంటుంది. రెండిటికి కొన్ని డిఫరెన్స్ ఏంటి? అవును సార్. అవును. అవును. దగ్గర దగ్గర ఒక 2 రూ. టైమ్స్, 3 1,00,00,000 టైమ్స్ కూడా ఎక్స్‌ట్రా ఉండొచ్చు దాని మీద. హ్మ్. అలాగే హ్మ్. మనకి బుక్ వాల్యూ అనేది గవర్నమెంట్ వాల్యూ అనుకోండి. హ్మ్. నెక్స్ట్ ఇప్పుడు స్టాక్ ప్రైస్ ఏదైతే ఉందో అది మార్కెట్ వాల్యూ అనుకోండి. ఈ బుక్ వాల్యూ అంటే ఏంటి అంటే రియల్ మనీ కంపెనీ దగ్గరున్న మనీ అండి. ఇప్పుడు నేను ఒక 10,00,000 పెట్టి ఒక స్థలం కొన్నానండి. ఓకే. ఇప్పుడు ఈ బుక్ వాల్యూ ఎక్కడ తెలుస్తుంది సార్ స్టాక్స్‌లో? మనకి వెబ్‌సైట్స్‌లోనే ఇస్తుందండి. అది కంపెనీ వెబ్‌సైట్స్‌లో కూడా ఉంటుంది. మీకు చూపిస్తాను. ఓకే. ఇదిగోండి ఇక్కడ బుక్ వాల్యూ అని ఉంచారు కదా! ఆ! బుక్ వాల్యూస్. ఆ! 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 ఇదండి బుక్ వాల్యూ అండి. హుహుహు. హుహుహు. అది ఎంత ఇంక్రీజ్ అవుతుంది. అంటే అది ఎలా ఇంక్రీజ్ అవుతుందంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళ యొక్క ప్రాఫిట్‌లో నుంచి కొంత భాగం ఉంచుకుంటారని చెప్పాను గదా! కొంత లాభాన్ని అవును రీఇన్వెస్ట్ సార్. చేస్తారని చెప్పాను గదా! తిరిగి మళ్ళీ పెట్టుబడి హ్మ్. పెట్టడానికి. అది ఇంత పెట్టుబడి పెడుతున్నారండి ఒక్కొక్క షేర్‌కి. హ్మ్. 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 దాని మీద వాళ్ళు ఎంత లాభం తెచ్చుకుంటున్నారు అనేది ఈపీఎస్ అండి. ఎర్నింగ్ పర్ షేర్ ఎంత తెచ్చుకుంటున్నారు అంటే రూ. 55 అంటే రూ. 192 పెట్టుబడి పెట్టి హ్మ్. రూ. 55 లాభం తెచ్చుకుంటారు. అంటే వాళ్ళ రిటర్న్ అవును. ఎంత ఉంది? 28% ఉంది. వాళ్ళ ఓకే. రిటర్న్. 28%. 28 హ్మ్. ప్రతి రూ. 100కి రూ. 28 రిటర్న్ అనేది షేర్ హోల్డర్స్‌కి మిగులుస్తున్నారు. ఇది మనకి అర్థమైంది సార్. హ్మ్. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్.
ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అనంటే వాళ్ళు నేను ఇక్కడ వేరే కంపెనీదండి. ఏషియన్ పెయింట్స్‌ది కాదు ఇది. సారీ ఇది ఓకే. ఏషియన్ పెయింట్స్‌దేనండి ఈ కంపెనీ. ఇక్కడ బుక్ వాల్యూ 192 ఎందుకు తీసుకోలేదు 183 అంటే దానికి వేరే ప్లానింగ్ ఉందిలెండి. అంటే సడెన్‌గా పెరిగిపోయే బుక్ వాల్యూస్‌ని కన్సిడర్ చేయట్లేదు. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఎంతైతే యావరేజ్‌ని పెరిగిందో దాని ప్రకారం హ్మ్. 24 ఇయర్‌లో ఈ కరెంట్ ఇయర్‌లో ఎంత బుక్ వాల్యూ ఉండేది అనేది తీసుకున్నాను. ఓకే. ఎగ్జాక్ట్ పొజిషన్ అనేది ఇస్తుందన్నమాట. బుక్ వాల్యూ ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గేది అనేది నేను తర్వాత చెప్తాను. ఎందుకు పెంచుతారు, ఓకే సార్. ఇస్తారని. కానీ నేను అట్లా కన్సిడర్ చేయకుండా కరెక్ట్‌గా ఎవ్రీ ఇయర్ 13% రిటర్న్ మనకిస్తుంటే, హ్మ్. ఈ కరెంట్ ఇయర్‌లో ఎంత ఉండేదంటే 183 ఉండేది. కాబట్టి నేను అది తీసుకున్నాను. ఆర్ఓఈ 26% తీసుకున్నాను. హ్మ్. ఇక్కడ ఎర్నింగ్స్. ఇప్పుడు దీన్ని హుహు. ఈ డీటెయిల్స్‌ని బట్టి మార్కెట్ హ్మ్. ఇప్పుడు ఇంత ఉందన్నమాట అండి. 2880 సంథింగ్ 2900 ఎంతో ఉంది. 2900 ఓకే. ఈ 2900కి నేను కొంటే హ్మ్. యాక్చువల్‌గా మార్కెట్ ఇచ్చే రిటర్న్‌కి నేను ఈ ప్రైస్‌కి కొంటే రిటర్న్‌కి వచ్చిన డిఫరెన్స్ ఎంత అంటే 1.49% ఉందండి. నేను మళ్ళీ చెప్తాను. ఇక్కడ 2900కి నేను కొంటున్నాను. హ్మ్. 2900 కొంటే మాక్సిమం మార్కెట్ ఎంత రిటర్న్ ఇస్తుంది ఏషియన్ పెయింట్స్ కంటే 15% ఇస్తుందండి మాక్సిమం. ఓకే. ఇక్కడ నుంచి హుహు. హుహు. అల్టిమేట్‌లీ 16% ఇస్తుంది. ఇప్పుడు నేను హ్మ్. 2800కి కొంటే నాకెంతొస్తుంది? 14.45% రిటర్న్ ఇస్తుంది. డిఫరెన్స్ ఎంత ఉందంటే 1.49. ఇప్పుడు ఇక్కడ చూడండి వాల్యూ మీరు 2500 ఎసారు. ఇది చూసారా ఆల్‌మోస్ట్ హ్మ్. ఈక్వల్ అయిపోయినాయి. హ్మ్. అవును. ప్రైస్ హ్మ్. హ్మ్. తక్కువ ఉంటే హ్మ్. అది ఆల్‌మోస్ట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు నేనేంటి అంటే 2900 ప్రెజెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఈ డిఫరెన్స్ ఎప్పుడైతే లెస్ థాన్ 2% ఉంటుందో, 2% కన్నా హ్మ్. తక్కువ ఉంటుందో అది అండర్ వాల్యూలో ఉన్నట్టన్నమాట. నా అనాలిసిస్ ప్రకారం నేను చేసుకున్నానది. ఎందుకు నేను ఎలా చెప్తున్నాను అంటే, మీకు ఏ హ్మ్. కంపెనీ షేర్ అయినా సరే అండి, ఏ కంపెనీ షేర్ అయినా సరే రిటర్న్ హ్మ్. ఎంతొస్తుంది అంటే, ఒకటి వాళ్ళు షేర్ హోల్డర్స్‌కి ఇచ్చే రిటర్న్ ఒకటి. నెక్స్ట్ ఓకే. ఆన్ యాన్ యావరేజ్‌న లాస్ట్ 10 సంవత్సరాల నుంచి ఆ స్టాక్ ప్రైస్ ఎంత వరకు పెరుక్కుంటూ వస్తుంది. ఓకే. వరకు పెరుక్కుంటూ వస్తుంది. ఈ 2 మనకి ఇంపార్టెంట్. ఇక్కడ చెప్తాను చూడండి. నేనిప్పుడు 2900 పెట్టి కొన్నానండి. ఓకే. బట్ హ్మ్. నాకు రూ. 47 రిటర్న్ వస్తుంది. హ్మ్. ఇందాక మీకు నేను ప్రాఫిట్ చూపించాను చూసారా పర్ షేర్‌కి. హ్మ్. 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 ఓకే. అంటే నాకొచ్చే రిటర్న్ ఎంత 1.641% అన్నమాట. హ్మ్. పర్ షేర్. పర్ షేర్‌కి. అంటే 2900 పెట్టి నేను కొంటే సంవత్సరానికి సుమారు యేసుకుంటే నాకు 1.6% రిటర్న్ అనేది వస్తుంది. ఒకటి. హ్మ్. నెక్స్ట్ హ్మ్. ఈ ఎర్నింగ్ ఉంది చూసారా? ఎర్నింగ్. హ్మ్. ఈ రూ. హ్మ్. 47 ఈరోజు 2034కి సుమారు అది ఎంత ఇస్తుంది? 181 రిటర్న్ ఇస్తుందండి. అంటే ఓహ్! ఓకే. హ్మ్. నా యొక్క లాభం పర్సెంటేజ్ ఎంత పెరుగుతుంది అంటే 14.3% పెరుగుతుందండి. అంటే ఎవ్రీ ఇయర్ నాకొచ్చే లాభము 14% పెరుక్కుంటూ వెళ్తుందండి. ఓకే సార్. అర్థమైంది. హ్మ్. హ్మ్. స్టాక్ అనేది ఈ 2 రిటర్న్స్ మాత్రమే ఇస్తుందండి. గుర్తుంచుకోండి. ఒకటి మనం పెట్టిన పెట్టుబడికి వాళ్ళిచ్చే రిటర్న్. హ్మ్. ఎవరిచ్చే రిటర్న్? కంపెనీ మనకిచ్చే రిటర్న్. ఇప్పుడు మన బ్యాంక్‌లో డిపాజిట్ చేసుకున్నామనుకోండి, వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీకు 6% అంటారు గదా! అవును సార్. ఆ 6% ఇదండి. ఆ 6% ఇది. ఓకే. 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 అర్థమైంది. హ్మ్. హ్మ్. ఇక్కడ ఈ హ్మ్. 14% అనేది మన లాభం ఎంతవరకు పెరుక్కుంటూ వెళ్తుంది. హ్మ్. హ్మ్. లాభం ఎంతవరకు పెరుక్కుంటూ వెళ్తుంది. సంవత్సరానికి యేసుకుంటే. సుమారు యేసుకుంటే 14% అండి. నేనిప్పుడు ఈ రెండిటిని యాడ్ చేస్తే నాకు 15.94% మాక్సిమం ఏషియన్ పెయింట్స్ ఇవ్వగలుగుతుంది. ఎప్పుడు ఇవ్వగలుగుతాం. 2900కి కొంటే. కొంటే. ఓకే సార్. ఆ! హ్మ్. ఇప్పుడు హ్మ్. మీరు 2900కి కొంటే నాకు యాక్చువల్‌గా 14.45% రిటర్న్ ఇస్తుంది. అది 1.49% డిఫరెన్స్ చూపిస్తుంది కాబట్టి అంటే లెస్ థాన్ 2% ఉంటే గనక అది అండర్ వాల్యూలో ఉన్నట్టు లెక్కనమాట. హుహు. 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 మాక్సిమం మనకి ఏషియన్ పెయింట్స్ ఎన్ని కోణాల నుంచి అయితే రిటర్న్ ఇస్తుందో, ఒకటి లాభాల్లో నుంచే రిటర్న్ ఇస్తుంది. నెక్స్ట్ మనం పెట్టిన పెట్టుబడికి మళ్ళీ రిటర్న్ ఇస్తది. ఈ రెండిటిని నేను యాడ్ చేశాను. రెండిటిని కలిపాను. రైట్. కలిపిన పర్సెంటేజ్ ఎంతుంది? 2% ఏదన్నారు సార్? 2% అండర్ వాల్యూ అంటే అర్థం కాలేదు. 2% ఏంటి సార్? అంటే దీని యొక్క డిఫరెన్స్ అన్నమాట అండి.
డిఫరెన్స్. ఓకే. ఓకే. ఇప్పుడు మనకి లాభం మనకి ఎంత వస్తుందంటే అప్రాక్సిమేట్లీ 14.3% వస్తుందండి. మనకి ప్రాఫిట్ అనేది పెరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు ఒక జాబ్ చేస్తున్నారనుకోండి కరెంట్ ఇయర్‌లో. మీకు నెలకి ఓకే సార్. సంవత్సరానికి వచ్చి 5,00,000 అనుకోండి మీ జాబ్ సాలరీ. నెక్స్ట్ ఇయర్ ఓకే. 5,80,000 అవుతుంది. ఆ నెక్స్ట్ ఇయర్ 6,00,000 అవుతుంది. ఆ నెక్స్ట్ ఇయర్ 7,00,000 అవుతుంది. అలా మీ సాలరీ పెరుగుతుందనుకోండి. మీరు ఎంత ఎర్న్ అవుతున్నట్టు అంటే ఎంత ఇంక్రీజ్ అవుతున్నట్టు మీరు ఎవ్రీ ఇయర్ అంటే అప్రాక్సిమేట్లీ 14% అన్నమాట. ఓకే. ఓకే. ఈ కరెంట్ ఇయర్ జాబ్ చేసేటప్పుడు 5,00,000 నెక్స్ట్ ఇయర్ 5,500,000 అయింది. ఆ తర్వాత 6,00,000 అయింది. ఆ తర్వాత 7,00,000 అయింది. అంటే అలా యావరేజ్‌ని పెరుగుకుంటూ వెళ్తుంది మీ సాలరీ. అంటే ఎవ్రీ ఇయర్ మీరు ఎంత రిటర్న్ పొందుతున్నట్టు ఆన్ అన్ యావరేజ్‌లో అంటే 14% అన్నమాట. ఓకే సార్. మనకొచ్చిన ప్రాఫిట్ యొక్క పర్సెంటేజ్ యాక్చువల్‌గా అక్కడ టోటల్‌గా ఏషియన్ పెయింట్స్ ఇచ్చే పర్సెంటేజ్‌ని కంపేర్ చేస్తే దాని యొక్క డిఫరెన్స్ లెస్ థాన్ 2% ఉందనుకోండి. ఆ వాల్యూ మనకు అండర్ వాల్యూలో ఉన్నట్టు. ఓకే. అంటే ఇప్పుడు ఇది 2,900 కన్నా ఒక్క పాయింట్ కూడా తగ్గదా అంటే మార్కెట్ యొక్క ఫ్లక్చుయేషన్స్ వల్ల ఒక 10, 20 పాయింట్స్ అనేవి సర్వసాధారణంగా అది ఫ్లెక్సిబుల్‌గా మూవ్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం కన్ఫర్మ్‌గా చేసి చెప్పలేం. ఎందుకంటే అది మన చేతుల్లో ఉండదు కాబట్టి. కానీ ఓకే నిజం సార్. వాల్యూ అంటే అదే అండర్ వాల్యూలో ఉందని చెప్పొచ్చు. ఓకే సార్. ఓకే. ఇంకా ఓకే. మనం తక్కువ ప్రైస్‌కి ఎప్పుడైతే మనం తీసుకోవడం జరుగుతుందో అక్కడ మనకి ఎక్కువ రిటర్న్ రావటం ఖచ్చితంగా జరుగుతూ ఉంటుందండి. ఓకే. ఈ డిఫరెన్స్ ఎప్పుడు కూడా ఎక్కువ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ 3,500కి కొన్నాను. చూసారా 3.34%కి వెళ్ళిపోయింది. 3,500 కొంట. అంటే అది మోర్ థాన్ 2% ఉందంటే అదంత మంచిది కాదన్నమాట. అది ఓవర్ వాల్యూలో ఉంది. కొనకూడదు ఇంకది. ఇంకా అది కొనకూడదండి. అంటే ఈవెన్ అది మంచి కంపెనీ అయినా సరే అది కరెక్ట్ ప్రైస్‌లో రీచ్ లేదు. అయిపోయింది. రీచ్ అయిపోయింది. ఆ! అది మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి ఇన్ కేస్ మీకు తక్కువ రిటర్న్ వస్తుంది. అంటే ఆల్‌మోస్ట్ బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ ఎంతైతే ఉందో అంత రావచ్చు. ఈవెన్ అంతకన్నా తక్కువే రావచ్చు. ఓకే. ఓకేండి. సో, అందుకనే మీరు 1,00,000 కూడా లైక్ ఏంటంటే మినిమమ్ 6,000 ఎందుకు చెప్తున్నానంటే ఇంకెక్కువ వస్తది కానీ బట్ యూ ఆర్ నాట్ గివింగ్ ఎ హోప్ అన్నమాట. అంటే ఎగ్జాక్ట్‌లీ. ఆహ్, మీరు ఈ కాలిక్యులేషన్ బట్టి చెప్తా అంటే నాకు అర్థమైందది. అదే అవునండి. ఈ కాలిక్యులేషన్ ప్రకారం నేను చెప్తున్నాను. ఇప్పుడు మార్కెట్‌లో అది అవైలబిలిటీలో లేదనుకోండి. మనం ఆ డే మనం ఇన్వెస్ట్ చెయ్యం. ఇప్పుడు ఏషియన్ పెయింట్స్‌లో ఓకే సార్. ఓకే. 3,500లో ఉంటే నేను సజెస్ట్ చేయను. హ్మ్. అది ఈవెన్ వెళ్ళొచ్చు ఇప్పుడు గాని సపోజ్ చెప్పండి. ఇప్పుడు 1,00,000 పెట్టామనుకో సార్ సపోజ్ ఎగ్జాంపుల్. ఆ! ఇప్పుడు మీరు 1,00,000 పెడితే ఒక 10, 15 డేస్‌లోనే కొంటారా? జస్ట్ స్టాక్స్ మామూలుగా మీరు? నాకు అర్థం కాలేదు. 1,00,000 పెడితే 10, 15 డేస్‌లో అంటే ఇప్పుడు ఒక 2 మంత్స్‌లో హోల్డ్ పెడతా అన్నారు కదా! మీరు. ఆ! అవునండి. అవును. ఈ 2 మంత్స్ లోపే స్టాక్స్ కొనేసి ఉంచుతారు. ఎగ్జాక్ట్‌లీ అండి. ఓకే. ఓకే. ఇప్పుడు మనకి అది అండర్ వాల్యూలో ఉంటే మీరు 1,00,000లో ఇన్వెస్ట్ చేశారనుకోండి. అది మేబీ ఒక 3 హ్మ్. డేస్‌లోనే అది రియాక్ట్ అవుతుంది. 3 డేస్‌లో రియాక్ట్ అవుతుంది. ఓకే. ఇన్ డిక్లేర్స్ కేస్ ఇన్ కేస్ పడిపోతుందనుకోండి సార్. సపోజ్ కొన్నాను ఇవాళ. ఇవాళ సపోజ్ 700కి కొన్నాను. సపోజ్ ఒక 1 మంత్, 2 మంత్స్ అన్నారు. 1 మంత్, 1 ½ మంత్ తర్వాత గనక పడిపోతుంది అనుకో. అప్పుడేంటి? తీసేయమంటారా? ఎట్లా? కాదు. స్టాప్ కాదు. లాస్ పెట్టుకోవాలా? కాదు. కాదు. యాక్చువల్‌గా మనం ఏంటి హ్మ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2,900 కొనేటప్పుడు టోటల్‌గా 1,00,000 అనేది ఇన్వెస్ట్ చేయరు. ఆహాహా! ఓకే. ఓకే. ఎక్కువ దాంట్లో అమౌంట్ ఏం పెట్టం. దాంట్లో ఏంటి అనంటే మనం అప్రాక్సిమేట్‌లీ అక్కడున్న ప్రైస్ ఇప్పుడు ఇది ఇక్కడ నాకు వేరియేషన్ గనుక లెస్ థాన్ 1% వచ్చిందనుకోండి. అవును ఓకే. సార్. దాని ఆ! 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 ప్రకారం మనం ఒక 60,000, 70,000 పెడతాం. ఇప్పుడు అది లెస్ థాన్ 2% ఉంది కాబట్టి 50,000 మనం ఇన్వెస్ట్ చేస్తాం అన్నమాట. అది ఇన్ కేస్ మీరన్నట్టు ఓకే. 2,700 అలా డౌన్ అయింది. ఓకే అండి. హ్మ్. ఈ ప్రైస్ హ్మ్. తగ్గడం అనేది కూడా మనకి ప్లస్ పాయింట్ అండి డెఫినిట్‌గా. ఎందుకంటే ఇక్కడ మీరు ఇంకో 50,000 గనుక ఇన్వెస్ట్ చేస్తే మీకు 10% హ్మ్. రిటర్న్ రావాల్సింది 20, 30% రిటర్న్ వచ్చేస్తుంది. అంటే తగ్గినప్పుడు మళ్ళీ అదే షేర్ మీద మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్ చేయటం. ఎగ్జాక్ట్‌లీ అండి. ఓకే. ఎందుకంటే ఓకే. మనం ఇక్కడ ఇన్ డీటెయిల్‌గా మన కంపెనీని అనలైజ్ చేసాం కాబట్టి దాని సేల్స్ ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి దాని ప్రాఫిట్ ఉంటుంది. దాని షేర్ ప్రైస్ కూడా పెరుగుతుంది. ప్లస్ అది అండర్ వాల్యూలో ఉందని మనం కన్ఫర్మ్ చేస్తున్నాం కాబట్టి. ఇన్ని థింగ్స్ మనం అదే ఆల్రెడీ సార్. కాబట్టి చేస్తున్నాం. అదే మనం బ్లైండ్‌గా వెళ్ళిపోయామనుకోండి. ఈ స్టాక్ హ్మ్. అనేది హ్మ్. హ్మ్. చేయకుండా ఇది అండర్ వాల్యూలో ఉందో, ఓవర్ వాల్యూలో ఉందో చూసుకోకుండా ఇన్వెస్ట్ చేసామంటే మీరన్నట్టు అక్కడ మనం ఖచ్చితంగా డ్రాప్ అయిపోవాల్సిందే. ఎందుకంటే మనం స్పెక్యులేషన్ ద్వారా చేసాం కాబట్టి ఇంకా డ్రాప్ అవ్వచ్చు. ఓకే. ఓకే. అంటే క్విట్ అయిపోవాల్సిందే. ఎగ్జాక్ట్‌లీ. హుహు. హుహు. ఇక్కడ హుహు. మీకు ప్రోగ్రామ్ గురించి చెప్పింది అనంటే,
ఇక్కడ ఒకటి ఉమ్, మార్కెట్ రైజ్ లో ఉన్నప్పుడు ఈ అనాలిసిస్ నేను ఎప్పుడు అయితే చెప్పానో, ఉమ్, ఈ అనాలిసిస్ ఏవైతే నేను చెప్పానో దాని ప్రకారం చూస్తే ఏ మంత్ లో ఏ స్టాక్ అయితే ఉందో ఆ స్టాక్ ని వాళ్ళకి మనం సజెస్ట్ చేస్తాం. మనం బ్యాక్ ఓకే. అనలైజ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి కన్ఫామ్ గా ఉమ్, మనం చెప్తాం. సార్ మీరు ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ 1,00,000 చేసుకున్నారు అంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీకు మేబీ ఉమ్, 7% రిటర్న్ అనుకోండి. ఈవెన్ యాక్చువల్లీ ఉమ్, ఆ 7% రిటర్న్ మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ పడతాయి వాళ్ళకి. చేతికి 7,000 అయితే ఉమ్. ఇంకా రావు. మళ్ళీ వాళ్ళకి 6,300 అంత వస్తుంది. ఓకే, అది మనకు టీడీఎస్ పోను. ఇక్కడ మన స్ట్రాటజీ ఏంటంటే ఈ 1,00,000లో 70,000 వాళ్ళు ఫిక్స్డ్ చేసి, అంటే 0% వాళ్ళ రిస్క్ తీసుకుంటున్నారు అంటే. సార్ ఉమ్, 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 నేనేంటండి నాకు అంత ఇష్టం లేదు అని క్లయింట్ అంటే ఓన్లీ మన ఉమ్. 30,000 సజెస్ట్ చేస్తాం. ఈ 70,000 వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారండి. అవును అప్రాక్సిమేట్లీ సార్, అర్థం. 900 వచ్చేస్తుంది. ఓకే, ఓకే. ఉమ్, ఇక్కడ ఉమ్, 30,000 మీద మనం అనుకున్నట్టు అండర్ వాల్యూలో చేస్తే, మనం అనుకున్నట్టు వాళ్ళకి 1 ఇయర్ టైం పీరియడ్ ఉంది కాబట్టి, అంటే నేను ఉమ్, సింపుల్ తక్కువ వేస్తున్నాను. 20% రిటర్న్ ఇస్తున్నా. ఇక్కడ 6,000 ఇస్తున్నాను. ఈ 4,900 ఉమ్, 6,000 కలిపితే అప్రాక్సిమేట్లీ వాళ్ళకి 11% రిటర్న్ వస్తుంది. ఇక్కడ ఓన్లీ వాళ్ళకి ఉమ్. 7%. అది అర్థమైంది సార్. ఉమ్, ఉమ్, యావరేజ్ తక్కువ వేశారు కాబట్టి, అర్థమైంది, అర్థమైంది. అది మన కమిషన్ కూడా దాంట్లో తీసేసిన వాళ్ళకి అది మిగులుతుంది. ఇప్పుడు వీటి మీద వచ్చే అమౌంట్ ఉంటుంది కదా సార్, ఇన్ కేస్ సపోజ్ ఒక 7 lakhs వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారన్నారు కదా, మీకు బిగ్ షాట్స్ కొంతమంది ఎవరో ఉన్నారన్నారు కదా ఇద్దరు. అవును. ఇప్పుడు ఈ ట్యాక్స్ డిడక్షన్ ఎలా ఉంటుంది సార్? అంటే 6 lakhs వరకు ఏమన్నా కట్టాల్సిన అవసరం లేదా? కాదు 6 to కాదు. 7 lakhs అది వరకు. ఏంటంటే అండి మోర్ దెన్ 1 ఇయర్ అయితే క్యాపిటల్ గెయిన్స్ అప్లై అవుతుందండి. మోర్ దాన్ 1 year స్టాక్స్ లో ఉంచితే. ఆ! మన లెస్ దాన్ 1 ఇయర్ అయితే ఆల్రెడీ మనకి వాడు అమౌంట్ అలాట్ చేసినప్పుడే ఈ బ్రోకర్స్ ఎవరైతే మీడియేటర్స్ ఉంటారో వాళ్ళు టాక్స్ డిడక్ట్ చేసుకొని మనకి రిమైనింగ్ అమౌంట్ ఇస్తారు. సో ట్యాక్స్ పడదు ఇంకా అట్లకి. టాక్స్ పడదు. ఎప్పుడైతే 1 ఇయర్ కన్నా మనం ఎక్కువగా హోల్డ్ చేస్తామో అప్పుడు టాక్స్ పడుతుంది. ఓకే, ఇప్పుడు మనకి 1 year లోపు క్విట్ అయిపోతాం కాబట్టి ఇప్పుడు అవును. ట్యాక్స్ ఉండదు ఇంకా. టాక్స్ ఉండదు. అది ఇన్ కేస్ 1 lakh అమౌంట్ వచ్చినా కూడా. 1 లాక్ అమౌంట్ వచ్చినా కూడా మనకి టాక్స్. ఓకే, ఓకే. ఉమ్. అందుకనే నేను ఇక్కడ షార్ట్ టర్మ్ సజెస్ట్ చేస్తున్నాను. లాంగ్ టర్మ్ అయితే అదేలే సార్, అర్థం. వచ్చిన గెయిన్ ఏదైతే ఉందో దాంట్లో మళ్ళీ వాళ్ళు అప్రాక్సిమేట్లీ ఒక 30% రికవరీ చేస్తారు. అంటే ప్రొడక్షన్కి వాళ్ళకి వెళ్తారు. వేరే అదర్ ఎక్స్‌పెన్సెస్ ఉన్నాయంటే దాన్ని తగ్గించొచ్చు. యాస్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్‌గా నేను చేయగలను గానీ, బట్ దాన్ని ఉమ్, మనం ఉమ్. సజెస్ట్ చేయలేం. ఎందుకంటే ఇప్పుడు మీకు అదేలే. 10,000 వచ్చినాయండి. కానీ 7,000 మీ చేతికి మిగిలినాయి అంటే వాళ్ళు ఒప్పుకోరు. ఈ 3,000 ఎందుకు ఒప్పుకోరు. తగ్గినాయి అనుకుంటారు. ఆళ్ళకి అర్థమైంది సార్, అర్థమైంది. కట్టిందన్నా వాళ్ళు నమ్మరు. అదేలే సార్, అదేలే సార్. ఓకే, ఓకే. పైగా ఇదేంటి అంటే మొత్తం ఆన్‌లైన్‌ల ద్వారా జరుగుతుంది కాబట్టి మనం స్కిప్ చేయడానికి కూడా ఉండదు. పాన్కి లింకప్ అయిపోయి ఉండదు కాబట్టి. ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళ ఇన్‌కమ్ అంత ఉమ్. జనరేట్ అయిపోతుంది. ఓకే సార్. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే అంటే సపోజ్ ఇప్పుడు మీరు 1 year ముందు మనం క్విట్ చేసేసిన సపోజ్ 1 year లో సపోజ్ ఇన్ కేస్ ఒక 7-8 lakhs వచ్చినా కూడా ట్యాక్సిబుల్ కాదు. టాక్సబుల్ కాదు. దానికి ఓకే. ఆల్రెడీ ఈ మీడియేటర్స్ ఏంజెల్ 1, జీరో 1 టాక్స్ డిడక్ట్ చేసుకొని మనకిస్తారు. ఇస్తారు. ఓకే సార్. ఓకే, ఓకే. అది మనకి మెయిన్‌గా నేను ఇందాక బ్యాడ్ సిట్యుయేషన్ ఉన్నప్పుడు ఆర్బిట్రేజ్ అని చెప్పాను కదా! అవును సార్. ఆ! ఆ! అదంతా కూడా షార్ట్ టర్మేనండి. దాన్ని మనకి క్యాపిటల్ అవును. గెయిన్స్ అనేది టాక్స్. ఎప్పుడైతే మనం లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తామో హ్మ్. గెయిన్స్ అక్కడ మనకి ఎప్పుడైతే విత్‌డ్రా పెడతామో అంటే మన షేర్స్‌ని ఇంకా క్లోజ్ చేస్తామో అప్పుడు మనకి క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ అప్లై అవుతుంది. అప్పటి వరకు అది కూడా క్యాపిటల్ గెయిన్స్ మనకి అప్లై అవ్వదు. ఓకే. ఆ క్యాపిటల్ గెయిన్స్ కూడా ఆటోమేటిక్ డిడక్షన్ చేసేస్తాడు. మనం రిటర్న్స్ చేసుకోవటమే ఇన్ కేస్ చూపించుకోవాలి అంటే. అంతే అండి. అంతే. మళ్ళీ మనం సెపరేట్ ఓకే. చేసుకోవడం అనేది కూడా ఉండదు. వాళ్ళే జీరోదా వాళ్ళే ఇయన్నీ డిడక్ట్ చేసి మనకిస్తారు. అదేలే సార్. ఓకే, ఓకే. ఇన్ కేస్ ఆ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ మనకుంది ప్రాబ్లమ్ ఉందనుకుంటే 1 ఇయర్ కన్నా ఎక్కువే ఉంటాం కాబట్టి ఆ కంపెనీ డివిడెండ్ హ్మ్. తీసుకుంటది. డివిడెండ్. ఆ డివిడెండ్ మనం డివిడెండ్ పే. క్లెయిమ్ చేయొచ్చు. ఓకే సార్. అర్థమైంది, అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు రిటర్న్స్ 10 షేర్ హోల్డర్స్‌కి ఇస్తారు కాబట్టి కన్ఫర్మ్‌గా అది మనం ఎంజాయ్ చేయొచ్చు. ఓకే సార్. అర్థమైంది, అమౌంట్ ఏదైతే అర్థమైంది. ఉందో దానిలో రికవరీ కూడా అయిపోతుంది. దాని గురించి పెద్ద ప్రాబ్లమ్ ఓకే. ఉండదు. ఓకే సార్. ఓకే. హ్మ్. ఓకే. ఇది మీకు అర్థమైంది కదండీ! సరే. టోటల్‌గా మనం ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నాం ఏంటి అనేది. కొంచెం అర్థమైంది. ఇంకా చాలా ఉందిలే సార్ డీప్‌గా చేసుకోవాలంటే. అంటే డైలీ బేసిస్‌లో చూసుకుంటా ఉంటే అర్థమవుతది. ఆ! ఆహ్, ఇంకోటి ఏంటంటే సార్, వన్ డౌట్ నాకు. ఇప్పుడు చెప్పండి. మీరు ప్రాఫిట్స్ జనరేట్ చేశారన్నారు కదా! సమ్ పర్సన్స్‌కి. అవునండి.
నాకు అది పెట్టగలరా ఏమన్నా? అంటే పోనీ మీరు డైరెక్ట్‌గా ఒకసారి వాళ్ళు ఇన్‌స్టిట్యూట్‌కి వచ్చినప్పుడు మీరు రండి. ఒకసారి మీరు వాళ్ళతో మాట్లాడితే సరిపోతుంది గదా! ఓకే. ఓకే. అంటే డైరెక్ట్ ఇప్పుడు వాళ్ళ అకౌంట్స్‌లో ఉంటాయి కాబట్టి ఓకే. ఓకే. మీ అకౌంట్‌లో నుంచి చేసినప్పుడు ప్రాఫిట్స్ మీ అకౌంట్‌లో ఉంటాయి గదా! అదే సార్. అదే సార్. అంటే డైరెక్ట్ నేనైనా వాళ్ళదని కాదు. అంటే మీరైనా చేస్తున్నారు కదా! ఓకే. జస్ట్ ఒక 1 మంత్ 1 మంత్ నాకు 2 మంత్స్‌ది నాకు పెట్టిన అంటే ఏంటంటే జస్ట్ ఎవరికైనా చూపిస్తానికైనా నాకు అదేలెండి. ఆహ్, నాకు అర్థమైంది. అది పెడతాను. సార్ అది. మీకొచ్చిన ప్రాఫిట్స్ లైక్ ఓ 7, 8 మంత్స్ నుంచి వచ్చిన ప్రాఫిట్స్ చూపిస్తే ఏంటంటే జస్ట్ దే విల్ ట్రస్ట్ కదా! అదేలెండి. అవునులెండి. అది సార్ అంతకన్నా ఏం లేదు. అవునులెండి. అలా వాళ్ళకి మనం రియల్‌గా చూపిస్తేనే వాళ్ళకి అది ఈజీగా ఆ! ఉంటది. ఇప్పుడు అంటే నమ్మటానికి ఇప్పుడు ఈజీగా ఉంటది. ఇప్పుడు జిరోదా ఉంది సార్. జిరోదాలో ప్రాఫిట్‌కి సంబంధించిన చార్ట్ వచ్చేస్తది కదా! మనం